Oh my God! Turning sale. Chandana brand Vijayawada. Dasara Deepavali. Up to 59% discount. Srivarshini Pattu, Kamakhya Pattu, Varahi Pattu, Kundan Silks, Green Silks, Digital Sarees, Chinia Lace Sarees, Children Wear, Men's Wear, Sherwanis, Suitings and Shirtings, Tops, Chudidars, అన్ని రకాల వస్త్రాలపై up to 59% discount. Chandana brand, Bandar Road, Vijayawada. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మనోజ్ కుమార్ జాగర్లమూడి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ. సాధారణంగా మనకి అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే వైటమిన్ డి లోపం అంటే ఏంటండి, అసలు దానివల్ల ఏంటి, మా ఎముకలు మెత్తబడుతున్నాయి అంటున్నారు, ఆ ఎముకలు మెత్తబడతాయి అంటున్నారు, ఏంటి దాని గురించి ఏంటి అని అడుగుతారు. వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే మన బాడీలో సాధారణంగా 20 నుంచి 50 నానోగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది ఉంటుందన్నమాట. ఆ వైటమిన్ డి అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఎక్కడైతే కాల్షియం ఉందో, స్టోర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ బోన్ లోపల వెళ్ళి ఆ కాల్షియంని పెడుతుంది. దీనివల్ల ఏమైందంటే బోన్కి ఒక కాల్షియం సపోర్ట్ వచ్చి బోన్ అనేది బాగా స్ట్రాంగ్ అవడానికి తోడ్పడుతుంది వైటమిన్ డి అనేది. మనం సాధారణంగా ఇంకొక పాపులేషన్లో తీసుకుంటే ఒక మోర్ దాన్ ఒక పాపులేషన్లో చాలామందికి సగానికి పైగా అంటే మోర్ దాన్ ఒక పాపులేషన్ తీసుకుంటే ఆ పాపులేషన్లో 90 నుంచి 95 మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు ఈ మధ్య ఉంటుంది. ఆ డెఫిషియన్సీని మనం రెక్టిఫై చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఆహార పదార్థాలని తీసుకోవాలి. గుడ్లు, పాలు, చేప, దాంతోపాటు సప్లిమెంట్స్ తీసుకోవటము. వైటమిన్ డి సప్లిమెంట్స్ అంటే వైటమిన్ డి ఇంటేక్ ఉంటుంది, వీక్లీ వన్స్ తీసుకునే ఇంటేక్ అవి తీసుకోవాలి. దాంతోపాటు కాల్షియం కూడా తీసుకోవాలి. ఇదంతా ఒకటైతే డాక్టర్ గారు వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మాకు ఏ సిమ్టమ్స్ ఉంటాయని చాలామంది అడుగుతారు. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఎక్కువ చూసేది ఏంటంటే అలసట ఒకటి, జుట్టు పలచబడిపోవటము, ఎముకలు గుల్లబారిపోవటము, ఎముకలు మెత్తబడిపోవటము, దాంతోపాటు రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవటము, కంటి చూపు కూడా మందగిస్తుంది కొంతమందికి, స్కిన్ డ్రై అయిపోవటము, ఇటువంటి సమస్యలు ఇవన్నీ సాధారణంగా చూస్తాం. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే వీళ్ళకి 20 నానోగ్రామ్స్ కంటే బిలో ఉంటుంది. బిలో ఉన్నప్పుడు ఈ సింటమ్స్ అన్నీ బయటపడుతుంటాయి. డాక్టర్ గారు ఇది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి వచ్చి మనల్ని కన్సల్ట్ అయినా మీకు దానికి సంబంధించిన మెడికేషన్ అనేది, దానికి మెడికేషన్ లేకపోతే సప్లిమెంటేషన్ మనకి ఏదైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చి దాన్ని ఎంత తొందరగా మనం రీగెయిన్ చేసుకుంటే అంత రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందిలో మనం చూసేదంటే మన ఇంట్లో ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఇంటి దగ్గర కాలు జారి పడ్డారు అని అంటారు. కాలు జారి పడిన తర్వాత అక్కడ తొంటి విరిగిందండి అని మన దగ్గరికి తీసుకుని వస్తుంటారు. కానీ నిజంగా జరిగేది ఏంటంటే పేషెంట్ కాలు జారినప్పుడు తొంటి విరిగిపోతుంది, ఆ తర్వాత కింద పడతారు. అంటే ముందు ఎముక విరిగి తర్వాత కింద పడతారు. మనం అనుకుంటాము ఎముక విరిగిన తర్వాతే పడిన తర్వాత ఎముక విరిగింది అనుకుంటాం, కానీ అది నిజం కాదండి. వీళ్ళందరికీ ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం లోపము ఇవన్నీ ఉండడం వలన ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటే మనం డైలీ సాధారణ జీవితం మొత్తం ఏ ఇబ్బంది లేకుండా గడవచ్చు.